హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నిరంజనాయై నమః. అంజనం అంటే నలుపు, మురికి, మాలిన్యం. ఏమాత్రం మాలిన్యం లేనిది నిరంజనం. అమ్మవారిలో పొరపాటును కూడా దోషం లేదు. సహజంగా జీవులకు కొంతమందిని చూడగానే వీరు నావారు అనే బుద్ధి కలుగుతుంది. కొందరిపై పరులని ఏహభావం కలుగుతుంది. దీని వలన రాగద్వేషాలు ఏర్పడతాయి. ఇవి జనన మరణాలకు హేతువులవుతాయి. ఈ రకమైన మురికి మనస్సులో ఉన్న జీవులంతా అంజనులే. అమ్మవారిలో ఈ దోషం లేదు కనుక ఆ తల్లి అన్ని రకాల మాలిన్యాలకు అతీత కనుక ఆమెను నిరంజన అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రాల్లో 44వ స్తోత్ర అర్థం తెలుసుకుందాం. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ. ఓం నిర్లేపాయై నమః. లేపం అనగా బంధం లేక సంగం. సృష్టిలో ఎవరో ఒకరితో శత్రుత్వమో మిత్రత్వమో అనే బంధం లేకుండా ఉండడం కుదరదు. మనం చేసే పనులను బట్టి ఇవి ప్రాప్తిస్తుంటాయి. అందుకే ఈ బంధాలను కర్మబంధాలు అంటారు. కర్మబంధం లేకపోతే సాధారణ జీవులకు జీవనం గడవదు. అందువల్ల మన బోటి జీవులంతా లేపులు అని పిలువబడతారు. కానీ అమ్మవారికి ఈ బంధం ఏమాత్రం ఉండదు కనుక ఆ తల్లిని నిర్లేప అంటోంది మంత్రశాస్త్రం. సమస్త దుఃఖాలు బంధాల వల్లే ఏర్పడతాయి. అందుకే దత్తాత్రేయుడు అలర్కుడనే రాజుతో సంఘం విడిచిపెట్టాలని, సంఘం విడవడం చాలా కష్టం కాబట్టి అది లేనిదే పని జరగదనుకున్నప్పుడు సత్సంగం చేయాలని మహాత్ములైన వారితో, పవిత్ర వర్తనులైన వారితో, నిస్వార్థ పరులతో సంఘం సాంగత్యమని, రోగానికి ఔషధం అని, సత్సంగ బంధం కూడా నిర్లేపత్వం వంటిదేనని అంటారు. ప్రతి వస్తువును చూడు, అందరితో కలిసిమెలిసి తిరుగు, కానీ దేని మీద బంధం లేక వ్యామోహం పెంచుకోకు అన్నది యోగ సిద్ధాంతం. ఓం నిర్మలాయై నమః. మలము అనగా మురికి, అది లేనిది కనుక అమ్మ నిర్మల. అవిద్య వల్ల జీవులలో పాపాలు దోషాలు చేరుతాయి. అవిద్య తొలగితే దోషరహితులవుతారు. అటువంటి దోషరహిత కనుక అమ్మ నిర్మల. గృహాల మీద, పశువుల మీద, బంధువుల మీద, ఇంకా సంపదల మీద ఏ విధమైన వ్యామోహం పొందక బంధ విముక్తురాలు అవడం వల్ల నిర్మల అయింది. పూర్వం కన్వ, నారద, విశ్వామిత్రాది మునుల శాపం వల్ల యాదవులు వారిలో వారు కొట్టుకుని నశించిపోయారు. ఇదంతా తెలిసిన వసుదేవుడు కొండంత దుఃఖం కలిగినా దానిని అదుపులో పెట్టుకోగలిగాడు. పెళ్ళయ్యాక చెరలో దుఃఖం. పుట్టిన పిల్లలను పుట్టినట్లే కంసుడు చంపివేశాడు. ఇప్పుడు సర్వనాశనం. అయినా అర్జునుడితో నిబ్బరంగా మాట్లాడి చావగా మిగిలిన పౌరులను సుఖంగా ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు ఆయన. అప్పుడు నారదుడు అవిద్యామాయను తొలగించుకున్న శుద్ధ స్వరూపుడు వసుదేవుడని, అందుకే అటువంటి వారిని నిర్మలులని పిలవాలని అంటాడు. సుఖ దుఃఖాలు దేహానికే తప్ప ఆత్మకు అంటవని గ్రహించేవారు శ్రీ విద్యా స్వరూపులు. శంభుడనే రాక్షసుడు దేవతలను జయించి తన తమ్ముడిని శంభుడి సహాయకుడుగా రక్త బీజాది రాక్షస వీరులు తోడుగా సర్వలోకాలను పరిపాలించాడు. త్రేతాయుగంలో దేవతల వాడి దౌష్ట్యానికి తట్టుకోలేక అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ వాడిని సంహరించడానికి వచ్చింది. ఆ సమయంలో శంభుడు అమ్మవారితో అనరాని మాటలు అంటాడు. నీవు మూర్ఖురాలవు. స్త్రీకి కల్లే బాణాలు, కనుబొమ్మలే ధనుస్సులు, హావభావాలే శస్త్రాలు. అనగా కనుబొమ్మలు చక్కగా ఉంచి హావభావాలు ప్రదర్శించి చూపులనే బాణాలతో మగవాడిని ప్రేమలో పడగొట్టాలి. నీవు నన్ను వరించు. స్త్రీకి సిగ్గే అందం, మందగమనం. గద ఎత్తినప్పుడు ఏమవుతుంది? కాబట్టి నీవు యుద్ధం మాని నన్ను వరించు అంటాడు. ఇంకా ఎన్నెన్నో అనరాని మాటలు మాట్లాడతాడు. ఏ స్త్రీకైనా ఈ పలుకులు ఆగ్రహాన్ని కలిగిస్తాయి. కానీ అమ్మవారు మాత్రం కోపించలేదు. అనగా చిరునవ్వుతోనే వాడికి సమాధానం ఇచ్చింది అమ్మ. ఇంతటి సహన శక్తి అవిద్య మాయ దూరత్వం వల్ల, నిత్య శుద్ధత వల్ల, శ్రీ విద్యాదేవి అవ్వడం వల్ల అమ్మకు లభించింది. అందువల్ల ఆ తల్లి నిర్మల. మనస్సు పవిత్రంగా, శాంతంగా, సుఖంగా ఉండడానికి ఈ మంత్రాన్ని వీలున్నప్పుడల్లా యథాశక్తిగా జపించాలి. ఓం నిత్యాయై నమః. ఎల్లప్పుడూ ఉండేది కనుక అమ్మవారు నిత్య. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటా ఆ తల్లి ఒకే విధంగా ఉంటుంది. జీవులు ఎన్ని జన్మలెత్తినా
వదలనిది కాలబాధ. పుట్టడం, బాల్యావస్థలో అనేక రకాల రోగాది బాధలు, యవ్వనం, అందులోనూ విషయవాసనలు, సంసార బాధ్యతలు, వార్ధక్యం, ఆ కాలంలోని బాధలు, చివరకు దేహం విడిచిపెట్టడం, మరొక దేహం పొందడం, ఇవన్నీ కాల వైపరీత్యం వల్ల జీవులు అనుభవిస్తూనే ఉన్నారు. అందువల్ల దేహులందరూ అనిత్యులే. ఈ విధమైన మార్పులు లేని మహత్తర శక్తి నిత్య. శ్రీమద్దేవి భాగవతంలో అమ్మవారిని గురించి వర్ణిస్తూ శ్రీ వేదవ్యాసుడు ఇలా అంటారు: కాలాతీత అయిన అమ్మ ఏ సమయంలో చూసినా ఉదయిస్తున్న సూర్యకాంతితో ఎర్రని వస్త్రం ధరించి, మాణిక్య మకుటం ధరించి, సౌవర్ణ కేయూరాలతో, కాలి గజ్జలతో, చిరునవ్వుతో కూడిన ముఖంతో సౌందర్యమూర్తి అయి విలసిల్లుతుంటుందని, చిత్రపటాలు, శిలలు, చివరకు గ్రహ నక్షత్రాలు కూడా కాల ప్రభావంలో మార్పులు పొందుతాయని, అటువంటివి లేకుండా ఉండే పరాశక్తి కాబట్టి శ్రీమాత నిత్య అని అంటారు. పాడ్యం నుండి పౌర్ణమి వరకు 15 తిథులు. అమావాస్యకు ఒక తిథి దేవత చొప్పున తిథి దేవతలు మొత్తం 16 మంది ఉన్నారు. వీరందరినీ నిత్యా దేవతలని అంటారు. వీరిని కీర్తించనదే, వీరిని తలచుకొనిదే ఏ రోజు ఏ పని మొదలు పెట్టకూడదు. వీరి ధ్యానం చేస్తే ఆ రోజు పనిలో విజయం లభిస్తుంది. ఈ నిత్యా దేవతల రూపంలో విహరించేది కూడా అమ్మవారే కాబట్టి ఆమెను నిత్య అంటారు. అమ్మవారిలో షోడశ కళలున్నాయి. ఈ కళలే ధర్మ సంస్థాపన, అధర్మ నాశనం చేసి లోకాలను రక్షిస్తుంటాయి. ఈ కళా స్వరూపిణి కనుక అమ్మవారు నిత్య అనబడుతుంది. ఈ సృష్టిలో ఎప్పటికీ నశించినవి మంత్రవర్ణాలు. మంత్రాల రూపంతో ఉండేది కూడా అమ్మవారే. అందుకే ఆమె నిత్య. ఓం నిరాకారాయై నమః. ఆకారం లేనిది అమ్మ. ఏదో ఒక్క రూపంలోనే జీవులుంటారు, కానీ అమ్మ అలా కాదు. ఈ రూపంతో ఇలాగే ఉంటుంది అని అనలేము. భక్తుల భావనను బట్టి వారు ఏ రూపంలో ఎలా కోరితో అలా దర్శనమిస్తుంటుంది. సృష్టిలో ఒక్కటే పదార్థం ఉంది, దానినే పరబ్రహ్మం అంటారు. జ్ఞాన విహీనులకు అనేక మూర్తులు కనిపిస్తాయి, కానీ అవన్నీ నాటకంలో పావులు వేశాక అవి విప్పేసిన పాత్రధారి వంటివని గ్రహించాలి. ఒకసారి జగదంబ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మాట్లాడుతూ, నేను స్త్రీని కాను, పురుషుడిని కాను, నపుంసకుడిని కాదు. ప్రళయకాలంలో నేను నిర్గుణ పరబ్రహ్మాన్ని. సృష్టిని ఆరంభించడానికి నేను ఏదో ఒక గుణరూపం అంగీకరిస్తుంటాను. ధృతి, స్మృతి, శ్రద్ధ, బుద్ధి, మేధ, దయ, కీర్తి, లక్ష్మి, క్షమ, క్షుధ, కాంతి, శాంతి, పిపాస, నిద్ర, తంద్ర, అజర, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, మగ్న, చర్మం, వాక్కు, సత్యం, అసత్యం, పర, పశ్యంతి, మధ్యమై, వైఖరి, ఇవన్నీ నేనే. నాకు అందువల్లే నన్ను నిరాకార అంటారు. కానీ నన్ను మీరు ఏ భావనతో, ఏ రూపంతో తలచి కొలిచినా ఆ భావం, ఆ రూపంలో దర్శనం ఇస్తాను అని అన్నారు అమ్మవారు. ఓం నిరాకులాయై నమః. మానవ జీవితం దుఃఖభూయిష్టం. అనేక రకాల వ్యధలు జీవుని చుట్టుముట్టి పీల్చి పిప్పి చేస్తుంటాయి. ఈ కలతలను అకులత్వం అంటారు. ఏ విధమైన అకులపాట అనగా కలతలు, వ్యధలు లేనిది కనుక అమ్మవారిని నిరాకుల అంటారు. అవిద్య వల్ల అకులత కలుగుతుంది. కొందరి జీవితం ఎప్పుడు తొందరపాటుతోనే సాగుతుంది. ఏదైనా పని చేయాలంటే ఏదో తెలియని హడావిడి. వీటి వల్ల రోగాల వల్ల శరీర పతనం అవుతుంది. ఏం తెచ్చుకున్నా, ఏం పొందినా ఈ లోకంలోనే. వచ్చినప్పుడు అనగా జన్మించినప్పుడు జీవికి ఏ వస్తువుతో సంబంధం లేదు. పుట్టాక వస్తు సంసర్గం ఏర్పడుతుంది. తీరా ఆ వస్తువు దక్కకపోయినా, దొంగిలింపబడినా ఏదో తెలియని కలత. ఏ వస్తువు లభించినా లేక ఎటువంటి వస్తువు పోయినా శ్రీ విద్యోపాసకులకు దుఃఖం రాదు. అందుకే వారిని నిరాకులరు అంటారు. ఇక కాలమాన దేశాలను బట్టి కానీ, గుణాలను బట్టి కానీ, ధన కనక వస్తు వ్యామోహాలను బట్టి కానీ ఏ విధమైన మార్పు లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉండడాన్ని కూడా నిరాకులత్వం అనే అంటారు. ఓం నిర్గుణాయై
నమః. సృష్టి అంటేనే త్రిగుణాలతో కూడినది. సత్వ రజస్ తమో గుణాలు లేకపోతే ప్రాణులు ఉండవు. అందుకే గుణాలను శరీర ధర్మాలు అంటారు. ఇవి ఆత్మను అంటవు. ఇవన్నీ ప్రకృతి నుండి పుడతాయి. ప్రకృతి అంటే అమ్మవారే. ఇవి నిజానికి అవసరం, అనవసరం కూడా. అనగా ఇవి లేకపోతే జీవి బ్రతకదు. ఇవి ఉంటే పర్వాలేదు, కానీ అధికమైతేనే కష్టం. నాశనరహితమైన జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. సత్వగుణం నిర్మలమైనది, ఏ వికారాలు లేనిది, ప్రకాశవంతమైనది. దీని లక్షణం జ్ఞానాభిమానం. జ్ఞానం మీద విపరీత ఆసక్తి కూడా మానవుడిని శరీరంతో బంధిస్తుంది. ఇక రజోగుణం రాగంతో కూడినది. ఇది కామం, ఆసక్తి. ఈ రెండింటి నుండి పుడుతుంది. ఇదే జీవాత్మను కర్మల సాంగత్యం, కర్మ ఫలాల సాంగత్యంతో బంధిస్తుంది. ఇక తమో గుణం దేహాభిమానులందరూ మోహితులనగా చేస్తుంది. ఇది అజ్ఞానం నుండి పుడుతుంది. జీవాత్మను ప్రమాదం, ఆలస్యం, నిద్ర మొదలైన లక్షణాలతో బంధించే గుణం ఇదే. సత్వం వల్ల జీవుడు సుఖ నిమగ్నుడవుతాడు. రజోగుణం కర్మలలో నిమగ్నుడయ్యేలా చేస్తోంది. తమో గుణం జ్ఞానాన్ని నాశనం చేసి ప్రమాద నిద్రాల స్థాలలో ఉంచి జీవుడిని భ్రష్టుడిని చేస్తుంది. సత్వగుణ స్థితిలో పుణ్యలోకాలకు, రజోగుణ స్థితిలో మానవ లోకాలకు, తమోగుణ స్థితిలో అధోలోకాలకు పోతారు. అందుకే శరీరంలో ఉన్న ఆత్మ ద్రష్టగా మాత్రమే ఉండాలి. కర్మ సాక్షిగా తప్ప కర్మ బంధాలలో చిక్కుకోకూడదు. గుణాలే వర్తిస్తున్నాయని తప్ప ఇంకా వేరే కర్తలు లేరని తెలుసుకుంటారు. వాడే పరమాత్మను పొందుతాడు. అటువంటి గుణాతీత స్థితిని నిర్గుణత్వం అంటారు. ఓం నిష్కలాయై నమః. కళ అనగా అవయవాలు, నిష్కళ అనగా అవయవాలు లేనిది. అమ్మవారు సగుణ, నిర్గుణ అని రెండు విధాలుగా భక్తుల చేత ధ్యానింపబడుతుంది. సగుణగా ఉన్నప్పుడు కాళ్ళు, చేతులు వంటి అవయవాలతో, మహా సౌందర్యంతో, అత్యద్భుత కాంతితో, ఆయుధాలు, ఆభరణాలతో గోచరిస్తుంది. అదే నిర్గుణగా ఉన్నప్పుడు ఏ అవయవాలు, గుణాలు లేక కేవలం శుద్ధ చైతన్యంగా పరమానంద దివ్యానుభూతి అయి ఉంటుంది. ఒకటి రూపదర్శనం, మరొకటి ఆత్మానుభూతి. అనుభూతికి ఆకారం ఏముంటుంది? ఆత్మానుభూతి అనిర్వచనీయం, అనగా ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేనిది. బెల్లం రుచి ఎవరికి వారు తిని తెలుసుకోవలసిందే. అలాగే అమ్మవారి సర్వ వ్యాపక చైతన్య మహిమ, ఆనంద మహిమ ధ్యానం ద్వారా ఎవరికి వారు గ్రహించి అనుభూతిని పొందవలసిందే. ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అని 3 రకాల ప్రమాణాలు జగదమ్మను గూర్చి తెలుసుకోవడానికి వేద స్మృతులు, పురాణాలు చెబుతున్నాయి. ఈ సప్త ప్రమాణాలు కూడా పరబ్రహ్మమైన పరాశక్తిని గూర్చి సంపూర్ణంగా వర్ణించలేకపోతున్నాయి. కాబట్టి అమ్మవారిని నిష్కళ అన్నారు. తన నిర్ణయాత్మక బుద్ధితో ఆచార్యుల ద్వారా తెలుసుకోవలసిన పరాశక్తి నిష్కళ. ఈ దివ్య మంత్రం అనుష్ఠానం చేస్తే ఎందుకు పనికిరాని వారు కూడా మహాత్ములవుతారు. ఓం శాంతాయై నమః. శమము కలిగినది అమ్మ. కామం, క్రోధం అనే గుణాలు జీవులోని సర్వశక్తులను కృంగదీస్తుంటాయి. వీటిని జయించడం వల్ల జీవి ముఖంలో కళ ఉంటుంది, శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. కామ క్రోధ రహితులు, చిత్తవృత్తులను జయించిన వారు అమ్మవారి శాంతి స్వరూపాన్ని దర్శిస్తారని, ఆ రూపం అభికారం తేజోమయం అని, అందుకే అమ్మవారు శాంత అయ్యిందని దేవీ భాగవతం అంటోంది. యజ్ఞాలు, తపస్సులకు భోక్త పరమాత్మ, లోకాలన్నింటికి, లోకేశ్వరులకు కూడా అధిపతి, జీవులకందరికీ ఆత్మీయుడు, అవ్యాస కరుణామూర్తి, పరమస్వరూపుడు, ప్రేమైకమూర్తి. దీనిని ఎరిగిన వారంతా శాంతులే. ఇటువంటి శాంత స్వరూపుల రూపంలో ఉండేది కాబట్టి అమ్మవారిని శాంత అంటారు. నిజానికి ఈ సృష్టిలో ఎవరికి ఎవరు శత్రువులు కాదు, మిత్రులు కారు. కేవలం తమ క్రియలే తమకు శత్రు మిత్ర భేదం కల్పిస్తాయి. మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. ఇంద్రియాలను జయించిన వాడికి మనస్సు, ఇంద్రియాలు, శరీరం సహకరిస్తాయి. అజితేంద్రియుడికి మనస్సు, ఇంద్రియాలు, శరీరం శత్రువులై సర్వనాశనం చేస్తాయి. కనుక అనుక్షణం వ్యసనాదుల వైపులాగే ఇంద్రియాలను చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకోగలిగిన జీవులు చూడగలిగే రూపం శాంతగా పిలువబడుతుంది.